పంచతంత్రం కథలు వినగానే మనకు రకరకాల జంతువులు, పక్షులు, వాటి ఎత్తులు, పై ఎత్తులు, గెలుపు, ఓటములు గుర్తుకు వస్తాయి. ప్రధాన కథతో బాటు ఎన్నో నీతుల్ని చెప్పే పిట్టకథలు కూడా కనిపిస్తాయి. గర్జించే సింహాలు మాట్లాడతాయి, గాండ్రించే పులులు పలుకుతాయి, కువకువలాడే పావురాయిలు, కిచకిచలాడే కోతులు సంభాషిస్తాయి. ఎద్దులు, గ్రద్దలు, ఎలుకలు, జింకలు ఒకటేమిటి, మనకు పరిచయం ఉన్న అన్ని రకాల జంతువులు, పక్షులు పరస్పరం మాట్లాడుకుంటాయి. ఒక్కొక్క మాట ఒక్కొక్క నీతికి కోట, ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవిత సత్యానికి సాక్ష్యం. పైగా జంతువులు, పక్షులు మాట్లాడటం అంటే చాలా సరదాగా ఉంటుంది. సుదర్శన మహారాజుగారికి మగపిల్లలున్నారు, కాని వారికి లోకజ్ఞానం లేదు. వారికి సులభంగా విద్యాబుద్ధులు నేర్పి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వగల పండితునకై అన్వేషించిన రాజుగారికి తమ పాటలీపుత్ర నగరంలోనే విష్ణుశర్మ అనే ఉత్తమ బ్రాహ్మణుడున్నాడని తెలిసింది. ఆయనకు కబురు పెట్టాడు, తన పిల్లల సంగతి చెప్పాడు. వారికి తక్కువ కాలంలో లోకజ్ఞానం తెలిసేలా చేయమన్నాడు విష్ణుశర్మ. అలాగే అని ఆ బాలకుల్ని తీసుకువెళ్లాడు. వారికి చిన్న చిన్న కథల ద్వారా లోకజ్ఞానాన్ని, రాజనీతిని బోధించాలనుకున్నాడు. వారు కూడా కథల పట్ల ఆసక్తి చూపారు. విష్ణుశర్మ చెప్పిన నీతి కథలు అన్నింటినీ కలిపి పంచతంత్రం అంటారు. పంచ అంటే 5 అని, తంత్రం అంటే ఉపాయం అని అర్థం. మనిషి కాని, రాజు కాని తన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా 5 రకాల ఉపాయాలతో గట్టెక్కవచ్చునని విష్ణుశర్మ వారికి ఉపదేశించాడు. ఆ ఉపాయాలు: 1 మిత్రలాభం, 2 మిత్రభేదం, 3 విగ్రహం, 4 సంధి, 5 లబ్ధనాశం. ఈ 5 ఉపాయాలలో మొదటి 4 ప్రకరణాల కథలు బాగా ప్రచారం పొందాయి. మిత్రలాభం, మిత్రభేదం కథల్ని చిన్నయసూరి ఆనాటి తెలుగు వచనంలో అందంగా రాశారు. విగ్రహం, సంధి ప్రకరణాలను వీరేశలింగం పంతులుగారు వ్రాశారు. లబ్ధనాశం కథల్ని చెరకువాడ వెంకటరామయ్యగారు రచించారు. ఇవన్నీ భాషాపరంగా పిల్లలకి అందుబాటులో లేనివి. అంతేకాక ప్రధాన కథలోంచి చిన్న కథలు బీరపాదలా అల్లుకుపోయి ఉంటాయి కనుక గుర్తుంచుకోవడం కష్టం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా పెద్దలు ఈ కథలను అందించారు. మూల పంచతంత్రం వలే కాక ఏ కథకు ఆ కథగా అందించారు. చివరలో నీతిని తెలిపారు. పంచతంత్రంలో మొదటి తంత్రం మిత్రలాభం. మంచి స్నేహితుల వల్ల లాభాలు, చెడు స్నేహితుల వల్ల కష్టాలు గురించి ఈ కథలు తేటతెల్లం చేస్తాయి.